హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు బత్తాయి జ్యూస్ చేసి చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, నేను ముందుగా ఒక 4 బత్తాకాయలు తీసుకున్నానండి. ఫ్రెండ్స్, బత్తాయికాయ జ్యూస్ మనకి చాలా మంచిదండి. ఫ్రెండ్స్, బత్తాయికాయ జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందండి. అలాగే నీరసంగా ఉన్న వాళ్ళు రోజు కాకపోయినా రోజు విడిచి రోజైనా బత్తాయికాయ జ్యూస్ తాగడం వల్ల వాళ్ళకి నీరసం తగ్గుతుందండి. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా బత్తాయికాయ జ్యూస్ని ప్రిఫర్ చేస్తారండి. వాళ్ళు కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బత్తాయికాయ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, నేను ముందుగానే బత్తాయికాయని తీసుకున్నాను. ఫ్రెండ్స్, బత్తాయికాయని తీసుకొని కొంచెం వాటర్ తీసుకొని బాగా వాష్ చేసేసుకుందామండి. ఒకసారి వాష్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అలా వాష్ చేసుకున్న దాన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇలాగ కడిగేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని వీటిని మనం మధ్యలో కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఇలాగ కలర్ వచ్చినాయి అయితే బాగుంటాయండి. మరి పచ్చిగా ఉన్న పుల్లగా ఉంటాయండి. ఇలా కలర్ వస్తే తీయగా ఉంటాయి, అందుకని ఇలా కలర్ వచ్చినవి తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ విధంగా 4ని మనం కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనకి జ్యూస్ చేసుకునేది ఉంటుంది కదండి, దీన్ని తీసుకోవాలి. తీసుకొని మనం ఇలాగో సగం కట్ చేసాం కాబట్టి వీటిని ఇలాగా దీంతో ప్రెస్ చేస్తే మనకి జ్యూస్ వచ్చేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా వచ్చేస్తుందండి. బాగా పండినవి అయితే మనకి బాగా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా తాగండి. బాగా నీరసంగా ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి. వాళ్ళకి నీరసం తగ్గుతుంది. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా మనం జ్యూస్ అన్ని తీసేసుకున్న తర్వాత మనం గింజలన్నీ వడకట్టుకుంటే జ్యూస్ బాగా వస్తుందండి. అప్పుడు మనం ఇలా వడకట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఇలాగా వడకట్టేసుకొని చెప్పండి ఫ్రెండ్స్, జ్యూస్ ఫ్రెండ్స్ ఈ విధంగా వడకట్టేసుకున్న తర్వాత జ్యూస్ ఇదిగోండి. దీంట్లోకి మనం తీగ ఉంటే పర్వాలేదండి. తీగ లేకపోతే ఒక 2 స్పూన్స్ వరకు షుగర్ వేసుకోండి, లేకపోతే 2 స్పూన్స్ వరకు తేనె వేసుకోండి. తేనె అన్న వేసుకోవచ్చు, షుగర్ అన్న వేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, బత్తాకాయ జ్యూస్ రెడీ అయిపోయిందండి. సర్వింగ్ గ్లాస్లోకి తీసేసాను. నేను చేసిన ఈ బత్తాకాయ జ్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.